ఎలా చూస్తున్నారండి? ఆమె మాట్లాడింది ఎయిర్పోర్ట్లో నేను చాలా కేర్ఫుల్గా విన్నాను. మీ దగ్గరికి స్టూడియోకి వచ్చే ముందు కూడా చదివాను నేను. ఆమె ఏమన్నది, దేవుడు చుట్టూ దయ్యాలు ఉన్నాయి, కేసీఆర్ దేవుడు, ఆయనే మా నాయకుడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ముందు క్లారిఫై చేయాల్సింది, మీ నాయన దేవుడే అయితే తెలంగాణ ప్రజలు ఎందుకు మిమ్మల్ని ఓడగొట్టారు? ఆ ఇమేజ్ పోయింది కదా, దేవుడు ఇమేజ్ పోయింది కాబట్టి తెలంగాణ ప్రజలు ఓటు. దేవుడు కూడా కొన్నిసార్లు వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గిన సంఘటనలు మనం పురాణాల్లో చూసాం. వ్యూహాత్మకంగా వెనకడికి చేశారేమో ఆయన. ఒక మంచి జరిగే ముందు దేవుడు కొంత సైలెన్స్ పాటిస్తున్నాడు. అలా ఎందుకు అనుకోరు మీరు? ఇప్పుడు ఆమె ఒక విషయం మర్చిపోతుంది. 10 సంవత్సరాలు ఒక నియంతలాగా వ్యవహరించాడు. అవన్నీ చూసాం. ఏం నియంత? ప్రజలకు దూరంగా ఫామ్ హౌస్లో ఉండటం, ఎవరికి మంత్రులకి ఎమ్మెల్యేలకి ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం, నేను ఎక్కడుంటే అక్కడే సెక్రటేరియట్ ఉంటుంది అంటాం, జ్యోతిషం పేరుతో సెక్రటేరియట్ రాకపోవటం, ఇవన్నీ మర్చిపోయిందా ఈమె? కవిత మర్చిపోయిందా? మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు మీ నాన్న, అయ్యా నువ్వు దేవుడివి నాన్న, నీ ఇమేజ్ అంతా పాడైపోతుంది, నువ్వు సెక్రటేరియట్కి రావు, ఫామ్ హౌస్లో పరిపాలన చేస్తున్నావు, మంత్రులకి ఎవరికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వవు, రైతులకి మిర్చి రైతులకు బేడీలు ఎందుకు వేసావు నాన్న అని 10 ఏళ్లలో ఎందుకు అడగలేదు ఆమె? అడిగి ఉండాల్సింది కదా. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చి మీ ఇంట్లో తగాదాల వల్ల మీరు దాన్ని బయట ప్రపంచానికి వాడుకుంటే మీ 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 అంతర్గత తగాదాలని, వారసత్వ పోరుని, రాజకీయ వారసత్వ పోరుంది ఇక్కడ, వాళ్ళ ఆస్తి తగాదాలు కూడా ఉన్నాయి. మనం పక్క రాష్ట్రంలో చూసాం. ఆమె ఎవరు, షర్మిల గారు, ఆమె కూడా అట్లనే కొట్లాడ పెట్టుకొని ఏం చేసింది, కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయింది. రేపొద్దున ఈమె కూడా సడన్గా పార్టీ పెడుతుందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అవుతుందో అర్థం కాకుండా ఉంది. కాబట్టి ఆమె జాతీయ రాజకీయాల్లో ఫెయిల్ అయిపోయినాడు కేసీఆర్, ఆమె ఇమేజ్ అంతా పోయింది. సో నువ్వే దేవుడు నాన్న అని అనటం వెనుక వాళ్ళ నాన్న ఇమేజ్ దేవుడుగా పెంచడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తుందా అని నాకు అనుమానంగా ఉంది. అంటే ఆమె ఏమన్నా ప్రత్యేక పార్టీ పెట్టే ఆలోచన ఉన్నట్టు మీరు అనుకుంటున్నారా? కనపడుతుంది, ఆ విధంగా ఆ దిశగానే పోతున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఆమె దగ్గర అపారమైన డబ్బు ఉంది. వాళ్ళే చెప్తున్నారు కదా, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చెప్తున్నారు ఇంటర్నల్ చర్చలలో మాట్లాడితే. కాదని ఒక ఉద్యమ నాయకుడిని కాదని వెళ్తుందా? ఆ ఉద్యమంలో పుట్టిన బిడ్డ ఆవిడ వెళ్తుందా? అంటే ఆమె నాకు తెలిసినంత మటుకు పార్టీ పెడితే కూడా పెట్టుకుంటుందా? ఎవరితోనో, మాతోనే కాదు, నాకెందుకు అనుమానం మీతో టైప్, ఏదో ఒక పార్టీతోని, ఒక జాతీయ పార్టీతోని పొత్తు పెట్టుకొని డబ్బులు ఉన్నాయి ఆమె దగ్గర. ఏం చెప్తుంది రేపు పొద్దున? కేసీఆర్ అన్నాడు కదా మధ్య, నేను ఇండియాలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీస్కి ఫండ్ చేస్తాను, మిమ్మల్ని అందరినీ నేను నడిపిస్తాను, నన్ను ఎన్డీఏ చైర్మన్ చేయండి లేకపోతే ఉప ప్రధాని చేయండి అని అడిగాడు ఆ రోజు. ఆయన ఎవ్వరు నమ్మలేదు, పక్కకు పెట్టారు. ఈమె కూడా అదే చెప్తుంది, నేను మీ అందరికీ లాజిస్టిక్స్ నేను చూసుకుంటాను, నాతో పొత్తు పెట్టుకోండి అనే ప్రమాదం లేకపోలేదు. కానీ మేమైతే నమ్మం ఆమెని, బీజేపీ నమ్మదు, దగ్గరకు తీయదు. ఎందుకంటే ఇన్ని దుర్మార్గాలు చేసి ఇంత కరప్షన్ చేసిన తండ్రి యొక్క కూతురుగా. సార్ మీకు ఒక ఎమ్మెల్యే ఉంటే సార్ సీఎం అయిపోతారు, అలాంటిది మీరు వాళ్ళని నమ్మం వీళ్ళని నమ్మం అంటే ఎలా? అసలు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? ఎలా నమ్మాలి? ఇప్పుడు మీకు 16 రాష్ట్రాల్లో అధికారం ఉంటే ఏ ఒక్క రాష్ట్రంలో ఉన్న కరప్షన్ జరిగిందా చూపించండి మాకు. ఏ ఒక్క రాష్ట్రంలోనన్నా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉందా? ఏ ఒక్క రాష్ట్రంలో అన్నా అంతర్గత మీరే కొనేసుకుంటున్నారు కదా. ఈశాన్య రాష్ట్రాల్లో ఒక్క ఎమ్మెల్యే ఉంటే మీరు సీఎం అయిపోలేదా? ఈశాన్య రాష్ట్రాలు ఎక్సెప్షన్. అక్కడ దేశ అంతర్గత భద్రత కోసం అక్కడ ఆ విధంగా చేయాలి. అక్కడ ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు పొత్తు పెట్టుకోవటంలో లేకపోతే పార్టీలు మారటంలో వాళ్ళ స్వార్థం ఏంటంటే, జాతీయ సెంట్రల్లో కూడా బీజేపీ ఉంది, మాకు ఫండ్స్ వస్తాయి, మాకు అభివృద్ధి జరుగుతుంది అని ఒక నమ్మకంతో కదా వాళ్ళు. లేకపోతే ఫండ్స్ ఇవ్వరా మీరు? ఇస్తారు, ఎందుకు ఇయ్యరు? ఇప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, ఇయ్యలేదా మొన్న రేవంత్ రెడ్డి గారు వెళ్ళి? అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం గ్రాంట్ ఇస్తారు, ఆంధ్రాకి మాత్రం లోన్కి సంతకం, గ్యారెంటీ సంతకం పెడతారు. మీరు ఇవ్వాల్సింది గ్రాంట్ ఆంధ్రాకి. ఆ గ్రాంట్ పక్కన పెట్టేసి మీరు చంద్రబాబు నాయుడు గారు ఎంత పాపం నెత్తినీరు కొట్టి అడుగుతున్నా ఓన్లీ లోన్ అంటే అన్యాయంగా సార్. పరిమితులు ఉంటాయి కదా, ఎఫ్ఆర్బిఎం పరిమితులు ఉంటాయి, లోన్ ఇవ్వాలా, గ్రాంట్ ఇవ్వాలా, నీతి ఆయోగ్ నిర్ణయిస్తుంది, ఫైనాన్స్ కమిషన్ ఉన్నది, ఫైనాన్స్ మినిస్ట్రీ ఉంది, వాళ్ళు కదా వాళ్ళు ఆలోచించి విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్, ఆ విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్కే ఇవ్వగలుగుతారు. కానీ అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకోండి ఓ 30,000 కోట్లు,
అని చెప్పి అంటానికి లేదు కదా. ఫైనాన్షియల్ డిసిప్లిన్ మస్ట్ బి దేర్ ఫర్ ఎనీ గవర్నమెంట్. ఇంకొక వాదన వినిపిస్తోంది.